హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే 5th క్లాస్ గురుకులం రిజల్ట్స్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు 5th క్లాస్ గురుకులం రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంది అని. సో అందుకోసమనే ఈ వీడియో పెట్టిన. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే గురుకులం రిజల్ట్స్ ఎప్పటిలాగా చెక్ చేసుకోవడం కాకుండా ఈసారి డిఫరెంట్గా వెబ్సైట్లో పీడిఎఫ్ పెట్టిండ్రు. ఆ పీడిఎఫ్లో మన నేమ్ని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సెర్చ్ చేసుకొని మన నేమ్ ఏంటి అనేది కొట్టి మీరు ఉందా లేదా అనేది కనిపిస్తుంది. ఇది మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను స్క్రోల్ చేసిన కొద్దీ 14310 అని కనిపిస్తుంది. చూసిండ్రా, అంటే 14,300 పేజెస్ పీడిఎఫ్ అన్నమాట. సో ఇంత పెద్ద పీడిఎఫ్లో మీ నేమ్ రావడం కోసం చాలా టైం పడుతుంది. సో మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. కొద్దిసేపే చూసి అయ్యో నా పేరు లేదేంటి అని అనుకోకండి. ఓకే, నేను నార్మల్గా ర్యాండమ్గా ఒక నేమ్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, సో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ తన్య అంటే ఒక నేమ్ వచ్చింది. ఓకే, ఇది ఒక్క రిజల్ట్. అక్కడ చూడండి 4/9, 4/10, 4/13, 14 అని వస్తుంది. ఓకే, సో వెయిట్ చేయండి, కాసేపు వెయిట్ చేసినాక మినిమం ఒక 6 to 7 minutes అన్న పడుతుంది. సో మనలాంటి నేమ్స్ ఎంతోమందికి ఉంటాయి, అట్లా టైం పడుతుంది కాబట్టి నిదానంగా చూసుకోండి. ఇంకొకటి 5th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయా, 6th 7th కాలేదా అని కూడా కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఈవినింగ్ లైవ్లో చాలామంది జాయిన్ కాలేదు. సో అందుకోసమని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. ఏంటిదంటే మనకి 5th క్లాస్ 6th 7th 8th 9th రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. ఓకే, ఇదే వెబ్సైట్లో నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, జూమ్ చేసి. ఓకే, సో 5th 6th 7th 8th 9th 5th 6th 7th 8th 9th అట్లా ఉంది. కేటగిరీ వైజ్గా పెట్టినారు, ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ అండ్ అలాగే ఓసీ. సో అన్ని కేటగిరీస్ని ఫుల్ఫిల్ చేసి, అంటే ఇప్పుడు మనకి గురుకులాలలో ఈ కేటగిరీ వాళ్ళకి ఇన్ని అని ఉంటాయి కదా, అట్లా అనమాట. నెక్స్ట్ డౌట్ ఏంటిదంటే ఇప్పుడు మాకు ఎక్కడ సీట్ వచ్చింది, మేము ఎట్లా తెలుసుకోవాలి అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు వెన్యూ అని ఒకటి పెట్టిండ్రు చూడండి. సో ఆ వెన్యూ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఫర్ సపోజ్ బోత్లో ఇక్కడ ఆదిలాబాద్లో ఒక స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, వాళ్ళకి సీట్ ఇక్కడ అనేది ఇక్కడ ఉంది. సో ఆ కాలేజ్ ఆ స్కూల్ వాళ్ళకి ఫోన్ నెంబర్ చేయడానికి ఆ కాల్ నెంబర్ ఉంది కదా, వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదేంటి సర్టిఫికేట్స్ ఏం పెట్టలేదు, ఇంతకుముందుకైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి అని అడుగుతారు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా నేను చెప్తాను వీడియోలో కంపల్సరీగా. ఫస్టే మీరు మంచిగా వినండి. నెక్స్ట్ ఏంటిదంటే ఈ సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్తాను. దానికంటే ముందు ఈ రిజల్ట్స్ గురించి అయితే అందరికీ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను, ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకొకటి ఏంటిదంటే అంటే కంపల్సరీగా ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళి అంటే మీరు కంపల్సరీగా అటెండ్ కావాలా, మేము phase 2కి కూడా చూడొచ్చా అని అడుగుతున్నారు. phase 1ని అస్సలు మిస్ చేసుకోకండి. phase 2 అనేది సెకండరీ. మీకు కాలేజ్ చూసొచ్చి నచ్చలేదు అంటే అప్పుడు సెకండరీ ఆప్షన్ పెట్టుకోండి, కానీ ఫస్ట్ అయితే కాలేజ్లో రిపోర్ట్ చేయండి కావాల్సిన సర్టిఫికేట్స్ తోటి. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీరు మీ యొక్క హాల్ టికెట్, ఓకే, అండ్ అలాగే 6 sets ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ది, ఇన్కమ్, క్యాస్ట్ అండ్ అలాగే రూరల్లో ఉన్నట్టు వాళ్ళకైతే 1 lakh లోపు, అర్బన్లో ఉన్నట్టు వాళ్ళకైతే 2 lakhs లోపు. సో అట్లా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అట్లా తీసుకొని వెళ్ళండి. ఇంకా మోస్ట్ ఏంటంటే హెల్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అంటే మీకు ఫర్ సపోజ్ ఏదైనా డిసీజ్ కనుక ఉంటే దానికి రిలేటెడ్ మెడికేషన్ ఏం తీసుకోవాలని తెలియడం కోసమే టీచర్స్ కంపల్సరీగా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ అంతకుముందుకు చిన్న హాస్పిటల్స్లలో సర్టిఫికేట్ తీసుకెళ్తుండే, కానీ ఇప్పుడు రెసిడెన్షియల్స్లలో మనం చూస్తూనే ఉన్నాం, వార్తలలో బాగా న్యూస్లు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు కంపల్సరీగా ఏంటంటే మినిమం ఒక ఆథరైజ్డ్ డాక్టర్ దగ్గర నుంచి మాత్రమే మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదర్ దాన్ దట్ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చెయ్యరు. ఓకే, సో వెన్యూ కోడ్, వెన్యూ నేమ్, వెన్యూ డిస్టిక్, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అని పెట్టిండ్రు కదా. సో ఇక్కడ ఇంకొక డౌట్, ఇది నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే మరి ఇక్కడ వెన్యూ నేమ్ అనే ఇచ్చిండ్రు, ఇక్కడనే పర్ఫెక్ట్గా సీట్ వచ్చిందా, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా అనేది కూడా ఇంకొక డౌట్. ఓకే, సో అందుకోసమనే మీరు ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు రెడీ చేసుకొని ఆ నెంబర్కి కాల్ చేసి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి మరి సార్ ఆర్ మేడం మా ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి కనుక్కోవడంలో తప్పులేదు. అండ్ మొహమాట పడాల్సింది కూడా ఏమీ లేదు. మీరు ప్రాసెస్ ఏంటియో కనుక్కోండి. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డెఫినెట్లీ ఛానల్ తరపు నుండి నేను సపోర్ట్ చేస్తాను. అండ్ phase 1 తర్వాత phase 2 కూడా మనకి ఇంకొక 15-20 డేస్లో ఉంటుంది. ఈ phase 1కి కూడా లాస్ట్ డేట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ డేట్ లోపు మీరు రావాలి అని.
ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కాల్స్ మెసేజెస్ పోయే ఉంటాయి. ఇన్ కేస్ లేదు మాకు కాల్ రాలేదు అంటే కూడా భయపడకండి. ఇక్కడ నెంబర్ చూసుకొని మాకు పలానా ప్లేస్కి ఇక్కడ మెన్షన్ చేసిన కాబట్టి మేము ఇక్కడికి వచ్చినామని సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి, వెళ్తే సరిపోతుంది. సో నేను అన్నీ కవర్ చేసినా అని అనుకుంటున్నాను. మొత్తానికి రిజల్ట్స్ అయితే అన్ని క్లాసెస్వి డిక్లేర్ అయినాయి. ఈ పీడిఎఫ్ అప్పుడు నేను వీడియో చేసినప్పుడు మీరు వీడియోలో చూసే ఉంటారు. సో కరెక్ట్గా డౌన్లోడ్ కాలేదు, లోడ్ కూడా కాలేదు. ఇప్పుడు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. మీరు ఏదైనా కూడా చూసుకోండి. నేను ఛానల్ తరపు నుండి ఒకటి పోస్ట్ చేస్తున్నా, ఏంటంటే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి ఒక 2-3 గ్రూప్లలో షేర్ చేసింది మాకు పంపించండి. నేను మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసి మీకు మళ్ళీ రిప్లై ఇస్తానన్నమాట. సో ఇది యాక్చువల్లీ లైవ్లో కండక్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ లైవ్లో అందరు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇదన్నమాట. సో ఛానల్ని చూసి కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి అట్లీస్ట్ 2 గ్రూప్స్లలో మీరు షేర్ చేసినట్లయితే మీరు అది మాకు పంపించండి. ఆ స్క్రీన్ షాట్ మేము డెఫినెట్లీ మీ రిజల్ట్స్ చెక్ చేసి పంపిస్తాము. లేదు అంటే మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇదేం కంపల్సరీ అని కాదు. బట్ ఛానల్ అందరికీ రీచ్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ తోటి ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా ఛానల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ కాలేదంటే జాయిన్ కండి. ఇవాళ ఒక్కసారికే కాదు, నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో చాలా అప్డేట్స్ కూడా చెప్తాము రెగ్యులర్గా. గురుకులానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే మీరు తన్నెట్టు గైడ్ రిఫర్ చేయాల్సిందే. సో అట్లుంటుంది అన్నమాట ఛానల్లో కంటెంట్. అందుకోసమని మీరు ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కావద్దు. అందుకోసమని వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే కామెంట్లో పిన్ చేస్తాను, జాయిన్ కాండి. థ్యాంక్ యూ.